హాయ్, నేను కృష్ణకాంత్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్. ఇవాళ ఫిట్స్ మెడికేషన్స్ వాళ్ళలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం. మెడికేషన్స్ వాడచ్చా అనేది వాళ్ళ డౌట్. ఆడవాళ్ళు ఎవరైతే ఫిట్స్ మెడికేషన్స్ వాడుతున్నారో, పర్టికులర్ గా జెనెటిక్ ప్రాబ్లం ఉండే ఫిట్స్ వాళ్ళకి కంపల్సరీ ఎప్పుడైతే మీరు కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారో దానికన్నా ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఫిట్స్ మెడికేషన్ అనేది ఆప్టిమైజేషన్, అంటే వీలైనంతగా తక్కువ మోతాదులో ఫిట్స్ మెడికేషన్ అనేది మీ న్యూరో ఫిజిషియన్ పెడతారు. దానికి అవసరమైతే మధ్యలో ఒక ఈజీ అడ్వైస్ తీసుకుంటారు. ఈజీ చూసి డోస్ ఆప్టిమైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. 45 డేస్ ముందు నుంచి మీరు ఫోలేట్ సప్లిమెంటేషన్ అనేది తీసుకోవాలి. అన్ని ఫిట్స్ మందులు ప్రెగ్నెన్సీ టైంలో సేఫా అంటే లేదండి. ప్రెగ్నెన్సీ టైంలో లెస్ రిస్క్. సో ఏ మందు కూడా ఫిట్స్ కి సంబంధించి 100% సేఫ్ అనేది ఎక్కడా లేదు. సో ఉన్న దానిలో లీస్ట్ పాసిబుల్ రిస్క్ దేనికైతే ఉంటుందో ఆ 2-3 వెరైటీస్ మేము డోస్ ఆప్టిమైజ్ చేసి మిమ్మల్ని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఫిట్స్ మందుకి ఎంతో కొంత బిడ్డ మీద ఎఫెక్ట్ చూపే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ముందు నుంచి ప్లాన్ చేసుకొని తక్కువ డోసులు వాడుకొని ఈ రిస్క్ అనేది మినిమైజ్ చేసుకోవడం అండ్ మీ అపోహలు తగ్గించుకోవడానికి మీ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అప్రోచ్ అయ్యి సరైన డెసిషన్స్ తీసుకోవడం చాలా అవసరం.